చెప్తాను. ఖచ్చితంగా డాక్టర్. మరి ఈ లక్షణాలు తెలుసుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, నా పేరు హలో లోకేష్ అండి. సారీ, నా పేరు లోకేష్ అండి. లోకేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను గుంటూరు నుండి మాట్లాడుతున్నానండి. ఓకే అండి లోకేష్ గారు, మరి ఈరోజు మన డాక్టర్ స్పెషల్ చూస్తున్నారా? చూస్తున్నానండి. మనతో పాటు ఈరోజు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఉదయ్ చౌహాన్ గారు ఉన్నారు. మరి మీరు కూడా డాక్టర్ గారితో ఏదైనా మాట్లాడాలి, తెలుసుకోవాలనుకుంటే మాట్లాడచ్చండి. ఓకే, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం లోకేష్ గారు, చెప్పండి. అది నాకేంటంటే సార్, ఒక వారం నుండి ఏంటంటే ఫుల్గా ఆకలి అవుతుంది సార్. ఓకే. ఆయన తినడానికి పోయినప్పుడు 2-3 ముద్దలు తినగానే ఇంకా కడుపు నిండిపోతుంది సార్. వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాను. సరే, ఎక్కువ అన్నం తిందామన్నా కూడా గొంతు దగ్గర ఇరుక్కుంటున్నట్టు అనిపిస్తుంది సార్. అండ్ అన్నం తక్కువ తింటున్నాను, వాటర్ ఎక్కువ తాగుతున్నాను సార్. దాంతో నా కడుపు తొందరగా నిండిపోతుంది. ఓకే. ఎన్ని రోజుల నుండి ఇలా అవుతుంది సార్? ఎన్ని రోజుల నుండి ఇలా అవుతున్నాయి మీకు? 1 వీక్ అయింది సార్. 1 వీక్. ఓకే. సో జనరల్గా స్ట్రెస్ వల్ల కానీ, ఓకే, అండ్ డైటరీ చేంజెస్ వల్ల కానీ, ఎక్కువ స్పైసీ ఫుడ్ అండ్ లేట్ నైట్ తినడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అంటే పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ద థింగ్ ఈజ్, మీరు ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఉంటాయి అసిడిటీ తగ్గించడానికి. అండ్ సెకండ్ థింగ్, స్ట్రెస్ తగ్గించాలి, మంచిగా నిద్ర ఉండాలి, ఆహారంలో స్పైస్ తగ్గించాలి, అండ్ జంక్ ఫుడ్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ అలాంటిది జనరల్గా మీరు అవాయిడ్ చేస్తే నో ప్రాబ్లం. అంటే మీకు అవి అలవాటు లేకపోతే చాలా మంచివి, ఉంటే అది స్టాప్ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటి అలవాటు ఉంటే కూడా స్టాప్ చేసేయాలి. ఓకే. అండ్ బట్ ఆఫ్టర్ టేకింగ్ యాంటాసిడ్స్ ఫర్ మోర్ దెన్ 2 వీక్స్ స్టిల్ మీ సిమ్టమ్స్ పర్సిస్టెంట్ ఉన్నాయంటే డెఫినెట్గా మీరు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోవాలన్నమాట. అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటే నోటి నుండి ఒక కెమెరా పైప్ వేసి చెక్ చేస్తారు లోపల, స్టమక్ లోపల. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అసిడిటీ కానీ ఏమైనా, అంటే అసిడిటీ వల్ల వచ్చే చేంజెస్ లేకపోతే ఏమైనా అల్సర్ ఏమైనా ఉంటే అనేది మనకు తెలుస్తుంది. అండ్ మీరు తొందరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది అని చెప్తున్నారు, అండ్ బ్లోటింగ్ అన్నట్టు అంటున్నారు. సో సమ్టైమ్స్ వెరీ రేర్లీ గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్, వెరీ రేర్లీ అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే కూడా మనకు రూల్ అవుట్ అవుతాయి అనమాట ఎండోస్కోపీ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి లోకేష్ గారు. మరి సార్ చెప్పినట్టుగా ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోండి. యాజ్ వెల్